ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఖమ్మం జనసేన సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య సమన్వయకర్తలుగా మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం జనసేన సమితి ఫౌండర్ అడప అప్పారావు, ప్రముఖ న్యాయవాది కాటంనేని రమేష్, మందటపు మధుసూదన్ రావుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జనసేన సమితి కళ్యాణ మండపం అధ్యక్షులుగా కట్టా కృష్ణార్జునరావు, ఉపాధ్యక్షులుగా మేదరమెట్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా చింతతిప్పు రాంబాబు, జాయింట్ సెక్రటరీగా సూర్యతీవ్ర శ్రీధర్, కోశాధికారిగా ఏనుగు హనుమంతరావులను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. గౌరవ సలహా మండలిగా అధ్యక్షుడిగా రామనేని రామస్వామి, చింతతిప్పు వెంకటయ్య, దామా వీరయ్యను కూడా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం జనసేన సమితి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని వారు కోరారు. సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జనసేన సమితి నిర్వాహకులు కట్టా కృష్ణార్జునరావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, చింతనెప్పు రాంబాబు, చింతనెప్పు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మిత్రులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారికి, కాటంనేని రమేష్ గారికి, మధుసూదన్ గారికి, సమన్వయ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏకగ్రీవంగా మా నూతన కమిటీని ఎన్నిక చేసినందుకు పేరు పేరున పాత కమిటీలో మిత్రులకి, అదేవిధంగా సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుల్ని సమన్వయ కమిటీ ఏదైతే ఉందో వారు మనకి ప్రస్తుతానికి అతిథులుగా ఉన్నారు కాబట్టి వారు చిరు సత్కారం చేయవలసిందిగా మన వెంకటయ్య గారిని కోరుతారు. ఇవన్నీ మనకు అప్పుడప్పుడు కొన్ని సమ్మేళనాలు కూడా నిర్వహించండి, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించండి. పండుగలు వస్తూ ఉన్నాయి. ఏ పండుగల్లో సంక్రాంతి వస్తూ ఉంది, విజయదశమి వస్తూ ఉంది, దీపావళి వస్తూ ఉంది. కొంచెం ఆహ్లాదకరమైన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా దయచేసి శ్రద్ధ పెట్టండి. వాటిని కూడా నిర్వహణలోకి తీసుకోండి. అప్పుడు అందరికీ మంచి పేరు. అందరం అన్నిటికంటే మంచి చివరగా మన ఐక్యమత్యమే అన్నిటికంటే మనం యునైటెడ్ వి స్టాండ్. మనం ఎందుకు సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నాం? మనలో ఐక్యమత్యాన్ని పెంచుకోవడానికి, మనమందరం ఒకటేనని సమాజంలో చాలించుకోవడానికి. మేము వ్యక్తులు కాదు, బలమైనటువంటి సంఘంగా ఉన్నామనేటటువంటిది అందరికీ, మన ఒక్కరి వెనక అందరూ ఉన్నారనేటటువంటిది ఈ సమాజంలో అందరికీ తెలవాలి. అందుకే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అందుకని దయచేసి కోఆర్డినేషన్ అనేటటువంటిది అన్నిటికంటే దయచేసి అందరినీ కలుపుకోండి. పెద్ద ఎత్తున వసూలు చేసి కింద ఇది ఎకరం, ఈ ప్లేస్ మొత్తం ఒక ఎకరం. ఈ ఎకరం కూడా పొలం కాదు, ప్లాట్. ఈ ప్లాట్ అన్నింటినీ కలుపుకుంటే మనకు దారులు కలిసి రావడం వల్ల ఆ దారులతో సహా ఇది ఒక ఎకరం పొలం ఆ రోజు మనం కొనుక్కోవడం జరిగింది. కొండ దగ్గర నుంచి నిర్మాణం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జిల్లాలో స్వర్ణభారతి కళ్యాణ మండపం తర్వాత మరి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది వైరాగ్యం. ఆ తర్వాత ముందుగా మొదలుపెట్టేది కూడా వైరాగ్యం. దీనికి ఇంకొక కళ్యాణ మండపం జిల్లాలో కమ్మవారి కళ్యాణ మండపం నిర్మాణం చేయడం కూడా జరిగింది. తర్వాత అనేక ప్రాంతాలలో కూడా ఇప్పుడు జరిగినప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం, క్రమ పద్ధతిలో మరి దీనికి ఎటువంటి బేసిక్గా లేకుండా అందరూ ఐక్యంగా నడిపించుకుంటూ ఎటువంటి వైరాగ్యం కళ్యాణ మండపం దగ్గర